శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి వేళ మనం 3వ అధ్యాయం 129వ శ్లోకాలని భక్తి ప్రపత్తులతో పరిశీలన చేసుకుందాం. నానృతం నా ప్రియం చైవ నగర్భాల్ నాపి బహున్ నియోగ పరం బ్రూయ గురోరాజ్ఞాం విభావయేత్. పార్వతి, ఏ శిష్యుడు అయినా కాని గురువు దగ్గర అబద్ధమును, అనిష్టమును, గర్వపు మాటలను అధికముగా పలుకుటయు, అజ్ఞాన రూపమైన మాటను శిష్యుడు గురు సన్నిధానమందు చెప్పుటయు కూడదు. ఎల్లప్పుడూ గురువు యొక్క ఆజ్ఞని మనస్సునందు భావింపవలయను అని చెబుతూ ఉన్నాడు. చాలా మంది తాను తప్పించుట కొరకు మార్గములో గురువు చెప్పినటువంటి ఆజ్ఞను ధిక్కరించినట్టు కాకుండా ఒప్పించాలి అనే ఒక ప్రయత్నములు, గురువుకి ఆగ్రహం తెప్పించకూడదు అనే ఒక ప్రయత్నములు మనసును చంపుకొని అంతరాత్మ వంచనాపరులై కొన్ని అబద్ధపు మాటలు చెప్పవలసి రావచ్చు. ఆ సందర్భములు ఎటువంటి పరిస్థితిలో కూడా అబద్ధము అనేది చెప్పకుండా నిజము చెప్పి, గురువు దగ్గర నుంచి ఒక మాట కోపపడినా కూడా నిజము చెప్పినప్పుడు, సత్యము సత్యముగా తెలియబడినప్పుడు ఆ కోపం కొంతసేపటికి గురువుకి పోతుంది. నిజము చెప్పినాడు అని ఒక తృప్తి ఉంటుంది. అట్లు కాకుండా సమయానికి మెప్పు కోసం ఒక అబద్ధము చెబితే అది తనని ఆంతరంగికంగా కూడా వేపిస్తుంది. మనం గురువుకి అబద్ధం చెప్పి నచ్చజెప్పాము అని, అది సరైనటువంటిది కాదు. అదేవిధంగా గురు సన్నిధిలో ఏ పరిస్థితిలో కూడా అపవిత్రమైనటువంటి భాష పదజాలాన్ని వాడకూడదు. అది ధర్మమై ఉంటుంది. ఎందుచేత అంటే మనిషి హరిసద్వర్గములతో మమేకమై జీవించాడు అంతకాలం. గురువు దగ్గరికి రాకమునుపు అప్పుడు ఆవిట్ల యొక్క ప్రభావం, హరిసద్వర్గముల యొక్క ప్రభావం, తామసిక గుణ ప్రభావం, తనలో అవివేకమైనటువంటి మాటలు కొన్ని దొర్లవచ్చు. అప్పుడు మనో నిగ్రహముతో కంట్రోల్ చేసుకొని అటువంటి మాటలను రానివ్వకుండా ప్రయత్నం చేయాలి. తన హృదయములోకి అటువంటి అపవిత్రమైనటువంటి భావాలు, పౌరుషమైనటువంటి భావాలు రాకుండా జాగ్రత్త పడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క శిష్యునిపై ఉంటుంది. అదేవిధంగా గురు సన్నిధానమందు ఎప్పుడూ కూడా గురువు చెప్పినటువంటి మాటలకే కట్టుబడి ఉండాలి. గురువు యొక్క ఆజ్ఞని శిరోధార్యంగా భావించాలి. గురువు యొక్క ఆజ్ఞను మీరి ఏ మాట కానీ ఏ నడవడి కానీ ఉండకూడదు అని మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.